లాడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావు ప్రభా, వాక్యం ద్వారా మేము అనుసరించి నడుచుకుంటకు సహాయం చే ప్రభా. వాక్యంలో నిలకడగలిగి ఉండటకు సహాయం చే ప్రభా. మా హృదయంలో ప్రభా వాక్యము నాటబడుటకు సహాయం చే ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభా నీ వాక్యము మా హృదయంలో ప్రభా నెల విత్తుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయండి నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసన చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి వ్రాసిన గ్రంథము 12వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు ఇలాగూ వ్రాయబడి ఉన్నామండి. సొలొమోను రాజు రాసిన ప్రసంగి అండి ఇది బైబిల్లోని జ్ఞానహితమైన గ్రంథము అని ప్రసంగి మొదటి సొలొమోను రాజు దీనిని రచించాడు. జీవితానికి అర్థం ఏమిటి మానవ జీవితంలో కూడా దేవుని స్థానాన్ని, ప్రాముఖ్యత మరియు మాయా వ్యర్థమైన విషయాలను గూర్చి ఈ గ్రంథము స్పష్టంగా వివరిస్తుంది. ప్రసంగి గ్రంథం గూర్చి ముఖ్యమైన వివరణ చూడవచ్చు మనం ఒకసారి. పేరు వెనక అర్థము. ప్రసంగి అనగా సమాజము ఎదుట బోధించువాడు లేదా సభను ఉద్దేశించి మాట్లాడే వ్యక్తి. దీనిని హిబ్రూ భాషలో క్యాహ్యోలెతు అని పిలుస్తారు. ఇది రచయిత ఇశ్రాయేలీల రాజైన సొలొమోను రాజు రచించాడు. ప్రసంగి గ్రంథమును రచించింది ఎవరంటే సొలొమోను రాజు. దీనిని రాశారు. ఆయన తన అపార్థమైన జ్ఞానముతో, సంపదతో లోకంలోని సకల సుఖాలను అనుభవించి చివరికి దేవుడు లేని జీవితం వ్యర్థమని ఈ పుస్తకంలో తెలియచేయబడింది. సమస్తమును కూడా వ్యర్థమని, మాయా అని ఈ గ్రంథంలో మాయా లేదా వ్యర్థం అనే పదము పదే పదే ఇందులో ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. లోకంలో మనిషి సంపాదించిన ధనము, కీర్తి కూడా, అధికారం కూడా తాత్కాలికమే అని దీని ప్రసంగి గ్రంథము సారాంశం అన్నమాట. దేవునికి మనం ఎలా ఉండాలి, భయపడి ఉండాలని ఈ ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను రాజు మనకి తెలియజేశాడు. దేవుడిని విడిచిపెట్టి మనం జీవిస్తే ఏం ప్రయాసం? ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుడిని విడిచిపెట్టి మనం బ్రతకగలమా? బ్రతకలేము కదా. ఎంతైనా సరే ప్రయాసం. అది శాశ్వతమైన తృప్తి ఉండదు. దేవుడిని లేకోకుండా మనము ఉంటే గనక శాశ్వతమైన తృప్తి మాత్రం ఉండదు. మానవుడికి దేవుడే నిజమైన ఆనందాన్ని, తృప్తిని ఇవ్వగలడు. మనుషులు ఎవ్వరును కూడా ఆనందాన్ని ఇవ్వలేరని ఈ ప్రసంగి గ్రంథంలో చెబుతుంది. ఆయన ప్రతిదాన్ని కూడా దాని సమయంలోనే అందంగా రాశాడు. ప్రసంగి కూడా ఏ సమయంలో ఏది రాయాలో కూడా ఆ సమయమునందే ప్రసంగి కూడా వ్రాసాడు. ఈ పుస్తకంలో ప్రతిదీని కూడా పనికి వచ్చేదే తప్ప కానీ పనికిరాంది ఏది కూడా లేదు. కానీ ప్రతి పనికి ఒక నిర్ధారణ కావాలి. ఇది బోధించడంలో, చెప్పడంలోనే ఉన్నది. ఇది దేవుని ఆజ్ఞలను గైకొనటంలోనే. అతిగా మానవుని నిధిని దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించడమే అని ఈ గ్రంథము గురించి వ్రాయబడి ఉన్నది. మనము ఈ ప్రసంగి గ్రంథము రాసింది ఎవరు? సొలొమోను రాజు రాశాడు. ఆయన జీవితంలో చివరి క్షణాలలో ఆయన రాసినది. సొలొమోను రాజు చాలా గ్రంథాలు రాశాడు. ప్రసంగి రాశాడు, సామెతలు రాశాడు, చాలా గ్రంథాలు కూడా. అందులో ఒకటి ప్రసంగి కూడా ఆయన రచించిన. చాలా వయసు అయిపోయిన తర్వాత ఆయన రాసిన గ్రంథము ప్రసంగి. కానీ ప్రసంగి గ్రంథంలో కూడా ప్రతిదీని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. ధనం సంపాదించుట వ్యర్థమే అని అంటున్నాడు. మనము తినుట, త్రాగుట కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ఎక్కడ ఉన్నది? ప్రసంగి 12వ అధ్యాయము 8వ వచనము ఒకసారి మనము చూద్దామండి.
సమస్తమును వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తమును వ్యర్థమని. ఏమని చెప్పుచున్నాడు ప్రసంగి? సమస్తమును కూడా వ్యర్థమని చెప్పుచున్నాడు. మీరు ధనము సంపాదించుట వ్యర్థమే. మీరు తినుచుండుట వ్యర్థమే. మీరు ప్రతీదిని కూడా వ్యర్థమే. దేవుని యందు భయం లేకోకుండా ఏమి చేసినను కూడా అది వ్యర్థమే అని అంటున్నాడు. మనం సమస్తమును కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము అని చెప్పుచున్నాడు. సూర్యుని క్రింద ఉన్నది ప్రతీదిని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ లోకపు వైపు కాకుండా దేవుని వైపు చూసి మనము ఉండాలి. మనం ఈ లోకంలో అనేకమైన సంపాదించుకున్నా కూడా, ధనము సంపాదించుకున్నా కూడా చాలామందికి తృప్తి ఉండదు, మనశ్శాంతి ఉండదు. అలాంటినప్పుడు ఒకసారి ప్రసంగి 3:11 చూద్దామండి. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందించి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలించి తెలుసుకున్నటకు అది చాలదని అంటున్నాడు. ఏంటది? దేవుడు ఏ కాలమందు ఏది చేయాలో అన్నీ కూడా చేశాడు. అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలమందు జ్ఞానమును నరుల హృదయమును ఎప్పుడు సంతోషపెట్టాలో చెయ్యాలో దేవుని క్రియలు పరిశీలించి తెలుసుకున్నాడు. అది కూడా చాలాదని ఏం చేస్తున్నామంటే మనం ధనము వైపు పరిగెడుచున్నాము, ఈ లోకపు వైపు పరిగెడుచున్నాము, నాది 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 అంటూ ప్రాకులాడుచున్నాము. మన ఇది నాది అది నాది అని ప్రాకులాటలో దేవుడినే మనము మర్చిపోతున్నాము. కానీ అలా కాదు. దేవుని లేకపోతే మనకి ఏది కూడా ఉండదు. దేవుడు ఉంటేనే కదా మనకి ప్రతీదిని. దేవుని ఎడలను మనము భక్తిని కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే మనకి సంతృప్తి ఉండదు, మనకి సమాధానమును ఉండదు. మనము దేవుడిచ్చిందే మనకి సంతృప్తి. మనం ఎదుటివారిది ఒక సొమ్ము దొంగిలించామనుకో అది మనకి 10 వంతులు పోతుంది అని అంటారు. కానీ అలా కాదు. ప్రసంగి ఏమంటున్నాడంటే సమస్తమును కూడా వ్యర్థమే అంటున్నాడు. దేవుడు ఇవ్వకపోతే మనకి శాశ్వతమైన ప్రేమ ఉండదు, శాశ్వతమైన నిరీక్షణ ఉండదు. కానీ సమస్తమును ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జ్ఞానులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించిన సంగతులు పరిశీలించి అనేక సామెతలు అనుక్రమమును పరిచెను. ఎలాగ? ప్రసంగి జ్ఞాని అయి ఉండెను. అతడు జ్ఞానులకు జ్ఞానమును బోధించెను, ఆలోచించిన సంగతులు పరిశీలించాను అన్నాడు, అనుక్రమమును పరిచెను అన్నాడు. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకునేను, సత్యమును గూర్చి మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకునేను. ఎలాగ వ్రాసాడు ప్రసంగి? ఇంపైన మాటలను చెప్పుటకు పూనుకునేను, సత్యమును గూర్చి మాట్లాడుచున్న వ్యర్థమైన భాషలలో వ్రాయుటకు పూనుకోలేదు. జ్ఞానులు చెప్పు మాటలు మూలుకొల వలె చక్కగా కూర్చబడి బెంక కొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితబోధలను వినుము. పుస్తకములను అధికముగా రచింపబడును, దానిని అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాస చేయుటకు దేహమునకు అసహ్యము అని అంటున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతిక్రియలను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. ఎలాగంటున్నాడు? ఇవన్నీ కూడా వ్యర్థమైన అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే, కట్టడలను అనుసరించి నడుచుకునుట మానవ కోటికి ఇదియే విధి, గూఢమైన వంశమును అని చెప్పుచున్నాడు. హితబోధ చేయవద్దని అంటున్నాడు, హితబోధకును అంగీకరించవద్దని అన్నాడు. ఇది కూడా నా కుమారుడా, హితబోధ వినకము, పుస్తకములు అధికముగా చదువుట వలన అది ఏమగును అని అంటున్నాడు. పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసన చేయుట దేహమునకు అసహ్యము అని అంటున్నాడు. అంటే ఎక్కువగా చదువుట, ఎక్కువగా నేను చదువుకున్నానని గర్వంతో చాలామంది ఉంటారు. కానీ ఎవరి చదువు వారికి ఉపయోగపడుతుంది కానీ మనకు ఉపయోగపడదు కదా. నాకేంటి, నేను చదువుకున్నాను అన్నాడు. చదువు ఎంతవరకు ఉపయోగము? పుస్తకాల వరకే ఉపయోగం ఉంటుంది, కానీ లోకజ్ఞానము పుస్తకాలలో ఉండదు. లోకమును చూసి నేర్చుకోవాలి లోకజ్ఞానం. పుస్తకాలలో ఉన్నది వేరు, లోకంలో ఉన్నది వేరు. ఇక్కడేమంటున్నాడు? ఎక్కువగా చదివిన ఎడల అది వ్యర్థమైపోవును అని అంటున్నాడు. ఎక్కువగా
చదివితే అది అసహ్యకరమైన అగును అని అంటున్నాడు. దేహమునకు ఎక్కువగా చదివితే దేహమునకు అసహ్యం. చాలామంది కూడా నేను చదువుకున్నానని గర్వంతో ఉంటారు. చాలామంది కూడా నేను జ్ఞానవంతురాలని కానీ ఇదంతా కూడా వ్యర్థమే. యెహోవా యందు భయభక్తులు లేకపోతే ప్రతిదీని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. వ్యర్థమైన వాటి కోసము పరిగెత్తకూడదు. మనం తీర్పు కాలములో ఇవన్నీ కూడా వచ్చునని అంటున్నాడు. అంటే ఇప్పుడు కాదు రావాల్సింది. దేవుడు తీర్పు కాలంలో ప్రతి ఒక్కటి కూడా వస్తుందని చెప్పుచున్నాడు. మనం తీర్పు కాలంలో మనం చీకట్లో చేసిన వెలుగు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చీకట్లో చేసిన వెలుగులో చేసిన ప్రతి ఒక్కటిని కూడా అవన్నీ కూడా ఎప్పుడు వచ్చును? తీర్పు కాలంలో వచ్చును అని అంటున్నాడు. అలాగే మనము జాగ్రత్తను కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. రక్షణ కొరకు ఎదురు చూడాలి. మారు మనసును కలిగి ఉండాలి. దేవుని ఎదుట మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యమును మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. మెట్టెలు తత్తరిల్లును ప్రభ, నీ కృప మమ్మల్ని వీడిపోదన్నావు నాయన ప్రభువా. నాయన ప్రభ, మేము అనవసరమైన వాటికి ప్రభా మేము ప్రాకులాడుచున్నామేమో ప్రభువా. నీ రాకడ సమీపంలో ఉన్నదని మేము ఎరుగుటకు, మారు మనసు పొందుటకు సహాయం చేయి ప్రభా. భూమి మీద ఉన్నది ప్రతిదీ వ్యర్థమైనది తెలిసినాను కూడా ప్రభా. మేము నీ వైపు చూడలేకపోతున్నామేమో, ఈ లోకపు వైపు చూస్తున్నామేమో. మాకు రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభువా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో మన శాంతిని దయచే ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు నాయన, వారికి స్వస్థత దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా, నాయన ప్రభ, వాక్యములను గైకునుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వ్యర్థమైన వాటికి కాదు నాయన ప్రభ, నీ వాక్యమునకు మేము చెవియొగ్గుటకు సహాయం చేయి ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ, ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభ. నా కుటుంబము నిత్యము నేను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధం నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబమునకు ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.